ఏం చేద్దామండి? ఇలాంటి ఒక ముష్కరుల బారి నుండి మనం తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి? శ్రీదేవి సిరిలోకి ఎట్లాగో మీరు వెల్కమ్ అవుతారు, మీరు తప్పకుండా ఆదరిస్తారని చెప్పేసి డైరెక్ట్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఇండియన్, చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా ప్రతి ఒక్కరికి రక్తం మరిగిపోతుంది. ఒకప్పుడు మనకు రాజకీయాల మీద పెద్ద అవగాహన లేకపోయింది, దేశం మీద అవగాహన లేకపోయింది. కానీ ఇప్పుడు జరిగే ప్రతి సంఘటనలు ప్రతి భారతీయుడు హృదయాన్ని కలిచివేస్తున్నాయి. ఇప్పుడు మొన్న జరిగిన సంఘటన, ఈ పెహల్గాం సంఘటన ఉంది చూడండి, ఎంత బాధాకరంగా అనిపిస్తుందంటే నా ఛానల్లో ఎందుకు నేను కూడా స్పందించకూడదు, నా సొసైటీకి నేను ఎందుకు చెప్పకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేసేస్తున్నాను నేను. ఈ సంఘటన జరిగిన తర్వాత మన మోదీజీ గవర్నమెంట్ ఎంత గొప్పది అంటే అంటే ఎప్పుడు కానీ ఓపిక పడ్డవాడు ఎప్పుడు, ఓపికతో ఉండేవాడు ఎప్పుడు గెలుస్తాడండి. ఓపిక లేనివాడు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు. ఇండియాకు పాకిస్తాన్కి అదే డిఫరెన్స్ అనమాట. మనకు ఓపిక ఉంది, చూపిస్తాం, మన సామర్థ్యం మీద మనకు నమ్మకం ఉంది. మన ఓపిక కూడా నశించి ఎదుటి వాడి మీద ఒక రాయి వేద్దాం అనుకున్న ఆ టైంకి వాటి పతనం తప్పదు. అక్కడి దాకా జరిగింది. ఆ దుర్ఘటన జరిగిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు మన ధర్మం మీద దెబ్బ కొట్టారు అని అది చెక్ చేసుకుంటూ మన మనుషుల్ని చంపేస్తారంటే ఎంత నీచం, ఎంత హీనం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పాకిస్తాన్, నేను కొన్ని వీడియో చూశాను, పాకిస్తాన్ వాళ్ళు ఇది మాకు సంబంధం లేదు, ఏదో వాళ్ళు ఏదో తీవ్రవాదులు అట్లా చేసేసారు అంటున్నారు. కానీ అస్సలు అలాంటి మాటలు, చెత్త మాటలు మనం వినకూడదు కదా. తర్వాత మోదీజీ గవర్నమెంట్ వెంటనే ఏం చేస్తున్నామంటే, ఆయన వీడియో మీరు చూసే ఉంటారు, వారి స్పీచ్ అసలు ఎక్కడున్నా వెతికి వారిని పట్టుకుంటాం, తరిమి కొడతాం, ప్రపంచంలో ఏ మూలన దాక్కున్న ఉగ్రవాదులు అని చెప్పేశారు కదా. అంత గొప్ప కంట్రీ, అంత గొప్ప నాయకుడు ఈ పరిరక్షణలో మనం ఉన్నందుకు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో మనం ఇప్పుడు ఒక ఇండియన్గా మనం చెప్పుకోవాలి, నా ఛానల్లో ఉండాలి, నాకు కూడా ఈ స్పందన ఉంది అని మీకు తెలియాలి. ఆర్టికల్ 370 రద్దు చేశారు. ఒకప్పుడు ఆర్టికల్ 370 అంటే మనకు అసలు కాశ్మీర్లో మనకు ఎలాంటి రక్షణ లేదు అప్పుడు మనకి. అంటే దాని గురించి డీప్గా వెళ్ళాలంటే మనకు అది టైం పడుతుంది, అవసరం లేదు. మీరు ఒకసారి ఆర్టికల్ 370 అని కొట్టండి, మీకు తెలిసిపోతుంది. ఆ 370 రద్దు చేయడానికి ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకొని అక్కడున్న ప్రతి భారతీయుని సేఫ్ సైడ్లో ఉంచి ప్రతి ఒక్కరిని ఇండియాకు పంపించేసి ఎన్ని కట్టుదిట్టాలతో అది కంప్లీట్ చేసేస్తారు. తర్వాత అందుకే అంటున్నా కదా, దేశభక్తి ఉన్నవాడు మాత్రమే మోదీజీ కావాలని కోరుకుంటాను. మనకు ఉందా లేదా అనేది ఈ వీడియోలో మీరు తప్పకుండా కామెంట్ పెట్టాలి మీరు. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు వీళ్ళు అనేది కూడా ఏది లేకుండా అందరూ సపోర్ట్ చేస్తున్నాయి. ఈ దుర్ఘటన మీద ఖచ్చితంగా స్పందిస్తున్నారు. వాళ్ళు స్పందించకుంటే అవకాశం లేదు కదా. కాబట్టి ఇంకోటి ఏంటంటే, అంత ఒక ధర్మం మీద వాళ్ళు దెబ్బ కొట్టి మనల్ని అంత నీచంగా హింసిస్తున్నప్పుడు మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఆ రెండు ఆప్షన్స్కి వాళ్ళు చెక్ పెట్టేశారు మన గవర్నమెంట్. ఏది? సింధు జలాల ఒప్పందం. ఈ సింధు జలాల ఒప్పందం ఏంటి? నెహ్రూ గారు అప్పుడేంటి, హిందూ ముస్లిం భాయ్ మనమంతా ఒకటే అన్ని ఇచ్చేద్దాం మన వరల్డ్ వార్లో ఎప్పుడైతే మనం గెలిచిన ప్రదేశాలు కూడా వాళ్ళకి ధారాదత్తం చేసేసారండి. కొన్ని వేల స్క్వేర్ మీటర్స్ వాళ్ళకి, మన ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేశారు. ఇవన్నీ మీరు హిస్టరీలోకి వెళ్తే తెలుస్తుంది. ఇందిరాగాంధీ గారు కూడా అదే పని చేశారు. ఇవన్నీ ఏమవుతుంది, మనం ఇచ్చిన దాన్ని వాళ్ళు మనకి కృతజ్ఞతా భావం కూడా లేకుండా మనల్ని వాడికి ఒకటే, మేమీ ఇండియాను ధ్వంసం చేయాలి, ఇదే, ఇంతకు మించి వేరే లేదు. కానీ ఎవరైతే బలంగా ఇప్పుడు మనం అనుకుంటాం, వెంటనే మనం స్పందించాలి, ఏదైనా చేయాలి అని మనం అనుకుంటాం కదా. మనం ఏంటంటే మనలాంటి మామూలు వాళ్ళు ఏం చేస్తాం, అక్కడ క్రికెట్ ఆడుతుంటే వాళ్ళని చూసుకొని ధోని ఈ దెబ్బ కొట్టేది ఉండే, ఆ చేస్తే ఇట్లా అని మాట్లాడుకుంటాం. కానీ ఎప్పుడు ఎట్లా దెబ్బ కొట్టాలో ఒక ఆటగాడికే తెలుసు కదా. అలాంటి ఆటగాడు మన మోదీజీ కదా. కాబట్టి ఎట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారనేది, ఫస్ట్ ఏం చేస్తారంటే సింధు జలాల ఒప్పందం మీద వెంటనే అక్కడికి ఆఫ్ చేసేసారు. ఎట్లా, వాళ్ళకి అగ్రిమెంట్ రద్దు చేస్తామని చెప్పేశారు. కానీ రద్దు చేయాలంటే ఎట్లా చేయాలి, దానికి తగ్గ అంటే కొన్ని లక్షల క్యూసెక్స్ వాటర్ అది పాకిస్తాన్కి తగ్గాలి చేయాలి అని అంటే మనకి ఇప్పుడు డ్యామ్స్ కట్టడానికి మనకు అవకాశం లేదు. కాబట్టి కెనాల్స్ కట్టడము, చేయడము, వాటర్ని మొత్తం రివర్స్ చేయడము. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి పాకిస్తాన్, ఎందుకంటే మనం పైన ఉన్నాం, వాళ్ళు కింద ఉన్నారు. వాటర్ ఎప్పుడు పైనుంచి కిందికే వస్తుంది కదా. కాబట్టి వాళ్ళని ఆపాలంటే దానికి తగ్గ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ఆపడము, ఇదంతా ఎవ్రీథింగ్ మోదీజీ గారు చేస్తారు అన్న గవర్నమెంట్లో మనం అది చూస్తాం. అది తర్వాత ఎక్కడున్నా వెతికి ఇప్పుడు కూడా పాకిస్తానీస్ ఎక్కడున్నా సరే వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు కదా. అక్కడ ఉన్న ఇండియన్స్ని కూడా సేఫ్టీగా తీసుకొచ్చేస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి భారతీయుడిగా మనం ఏం స్పందించాలంటే, మన పిల్లలకి దేశభక్తిని బోధించే సమయం ఇది, పర్ఫెక్ట్ టైం అన్నమాట. ఇది చెప్పాలి, మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలకు ప్రతి ఒక్కరికి ఇది మన ఇండియా, ఇది పాకిస్తాన్, ఇది మన హిస్టరీ, ఇవి చెప్పండి. ఇవి చెప్పకుండా పనికిమాలిన టీవీలు, ఫోన్లు, పనికిమాలిన ఎందుకు మన చరిత్ర అయితే దైవభక్తి, అయితే దేశభక్తి, ఇవి రెండే బోధించండి. మొత్తం మన జాతికి వాళ్ళని కానుకగా ఇవ్వాలి. లేకుంటే ఎక్కడో బార్డర్లో వాళ్ళు
అహోరాత్రాలు కష్టపడుతుంటే ఇక్కడ తిని కూర్చొని పనికి మళ్ళీ ముచ్చట్లు కాకుండా కనీసం స్పందిద్దాం. ఏం చేయలేకుండా స్పందిద్దాం, 10 మందికి చెప్దాం, గవర్నమెంట్కి సపోర్ట్గా మనం ఉందాం. ఎక్కడెక్కడ ఇలాంటి భావాలు ఉన్నాయో, మత విద్వేషాలను ఎవరైతే రెచ్చగొట్టే శక్తులు ఉన్నారో వాడు మనిషిని కూడా చూడొద్దు. మనం అసలు మనిషిలాగా కూడా చూడదు. తరిమి కొట్టడానికి మనం కూడా ప్రతి ఒక్కరం ప్రయత్నిద్దాం కదా. ఈ సింధు జలాల ఒప్పందం అనుకోండి, ఆర్టికల్ 370 అనుకోండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు నెహ్రూ గవర్నమెంట్ కానీ, గాంధీ గారు కానీ, అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా కొన్ని తప్పులు చేశారు. ఇంత తెలిసి ఇందిరాగాంధీ కూడా కొన్ని రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు కొన్ని అగ్రిమెంట్స్ మీద సైన్ చేశారు. అవన్నీ మీరు హిస్టరీకి వెళ్తే తెలుస్తుంది. అవన్నీ చూడండి తప్పకుండా. ఇప్పుడైనా ఇది తెలుసుకోండి. ఈ పెహల్గాం ఘటన ద్వారా ఎంత మనం నష్టపోతున్నాం, వాళ్ళకి మన మీద ఎంత కసి ఉంది, ఎంత కక్ష ఉంది అనేది తెలుసుకుందాం. ఎందుకంటే అది ఒక బురద. ఆ బురదను కడిగేయాలంటే ఆ శక్తి ఒక ఇండియాకి ఒకటే ఉంది. ఎందుకంటే లైన్ ఎప్పుడు ఖాళీకి కూర్చుంటుంది అని అనుకుంటారు, కానీ ఆ లయన్కి తెలుసు మనం ఏం చేయాలి, ఎప్పుడు వేటాడాలి అనేది సింహానికి తెలుస్తుంది. అలాంటి సింహం మన ఇండియా. కాబట్టి ఇలాంటి విద్వేషాలని రెచ్చగొట్టుకుంటూ, మత విద్వేషాలని రెచ్చగొట్టుకుంటూ, ఇది మతానికి, ఇది దీనికి సంబంధించింది కాదు, దానికి సంబంధించింది కాదని అక్కడ గవర్నమెంట్ మాట్లాడుతుంది కదా, అదేది కాదు. వెనకాల ఉన్న శక్తి అంతా అదే. వాళ్ళకి ఒకటే ఎయిమ్, మొత్తం మన ఇండియాని కంప్లీట్గా నాశనం పట్టించాలని చెప్పేసి. మనం ఊరుకుందామా? మనం ఊరుకోవద్దు కదా. మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరం స్పందించాలి కదా, గవర్నమెంట్కి సపోర్ట్గా ఉండాలి కదా. ఎవడైతే మత విద్వేషాలు రెచ్చగొట్టే శక్తిని పక్కనటువంటి తరిమి మనం కొట్టాలి కదా. మన పక్కన కూడా ఉండొచ్చు, వాడు ఎక్కడో ఉన్నారు పాపం, టూరిజం కోసం వెళ్ళిన వాళ్ళు చనిపోయినంటే ఆ కుటుంబాలకు ఎంత బాధ ఒకసారి ఆలోచించండి. ఆ స్థానంలో మనం ఉంటే మనకి ఎంత బాధగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకు సపోర్ట్గా ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు తప్పకుండా మనకు సపోర్ట్ ఇస్తారు. ఎవరైతే అగెనిస్ట్గా ఉన్నారో వాడు ఎప్పుడు అట్లనే ఉంటాడు, వాడు ఎప్పుడు నశించిపోతాడు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా అంటే నాకు ఒక ఇండియన్గా నాకు కూడా స్పందించాలనిపించింది. ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పాలనిపించింది, ఏమని, మన జనరేషన్కి, మన పిల్లలకి, మా పిల్లలు ప్రతి ఒక్కరికి ఇప్పటి నుండి హిస్టరీ అలవాటు చేయండి. ఏది బ్యాక్ హిస్టరీ చెప్పండి. బ్యాక్ హిస్టరీ చెప్తే ముందేం చేయాలనేది మన పిల్లలకి అర్థమైపోతుంది కదా. ఇదొక్కటే మీకు నేను ఈ వీడియో ద్వారా ఇవ్వాలనుకున్న సందేశం. తప్పకుండా హిస్టరీ గురించి వాళ్ళకి చెప్పండి. ఇప్పటి దుర్ఘటన గురించి 5-6 సంవత్సరాల పిల్లలకు కూడా ఇప్పుడు చెప్పండి. ఇట్లా ఉంది, ఈ దేశం ఇది, మన దేశంకున్న నీతి ఇది, మన ఆధ్యాత్మికత ఇది, మనం ఇది అని చెప్పేసి వాళ్ళకి చెప్పాలి. మీరు తప్పకుండా ఇది మీ కనీస నైతిక బాధ్యతలాగా మీరు భావించాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలని అనుకుంటున్నాను. చేరాలి. మన దేశం ఎప్పుడో ఒక సింహమే. సింహం మీద దెబ్బ కొట్టడానికి ఎవరికి కూడా అధికారం ఉండదు, రాదు. అది ఎప్పటికీ పాకిస్తాన్కి అంటే ఎప్పుడైతే ఒక పతనం, వినాశకాల విపరీత బుద్ధి, ఒక పతనం అనేది వాళ్ళకి ఆరంభమవుతుందో అప్పుడు నుండే తెలుస్తుంది అన్నమాట ఏంటి అనేది. కాబట్టి ఆ పాకిస్తాన్ పతనమయ్యే సమయం వచ్చింది కాబట్టి ఇలాంటి దుర్ఘటనగా వాళ్ళు కూరుకున్నారు. ఇది ప్రతి ఒక్కరు మనం ఖండించాలి. ఇట్లాంటి వీడియోస్ కూడా తప్పకుండా నేను చేయాలి. ఆ వీడియోస్ మీరు అందరూ ఆదరించాలని చెప్పేసి మరీ కోరుకుంటూ, శ్రీదేవి సీరియల్లో ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళాలి అని ఆశిస్తూ అందరికీ నమస్తే.